పార్లమెంట్ అధ్యక్షుడు యాదవ సంఘ కార్పొరేషన్ చైర్మన్ రవి నాయుడు, శాప్ చైర్మన్ ఏపీ లోపలికి పైకి వచ్చాము. ఏదైతే ఉందో అంతకుముందు ఏదైతే తులా చైర్మన్గా అసీం యాదవ్ గారు ఖచ్చితంగా తిప్పడంతో పాటు ఏంటంటే వాళ్ళకి ఎక్కడ కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి, నో డౌట్ దాన్ని మళ్ళీ చెప్తాను. ఆ అధికారులు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగకుండా వాళ్ళకి ఎవరు కావాలో వాళ్ళకి రిలీజ్ చేసే క్లియర్ ఇష్యూస్ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తామని కూడా మాట్లాడడం జరిగింది. మళ్ళీ అదే చూపిస్తా ఉన్నారు. దాంతో పాటు ఏంటంటే ఆ రోజు ఎవరైతే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లుగా ఉండి టీడీఆర్ బాండ్ కీలక పాత్ర ఎవరైతే కింద నుంచి సెక్రటరీలుగా ఉన్నారో లేకపోతే ఆఫీసర్లుగా ఉన్నారో వాళ్ళే ఇక్కడ ఉన్నారు. వాళ్ళని పెట్టుకొని మీకు ఏ విధంగా ఖచ్చితంగా రిపోర్ట్ వస్తుంది అనుకుంటున్నారు? వాళ్ళు మార్చి కదా మీరు ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి. మళ్ళీ అక్కడే పెట్టారు. మేము పదే మీడియా ఘోషిస్తూ ఉంది, టీవీలు ఘోషిస్తున్నాయి. రెండోది మేము అనేక సందర్భాల్లో చెప్పాం, ఇక్కడ అడిషనల్ కమిషనర్ ఆయన ఇక్కడే పెట్టుకొని ఆయన ఇచ్చే డైరెక్షన్లో మున్సిపల్ ఆఫీస్ నడుస్తుంటే ఏ విధంగా వీళ్ళకి బాధితులకు న్యాయం జరుగుతుంది? ఆర్తనాదాలు పెడుతున్నారు. మా ప్రభుత్వం మీద నమ్మకం ఉందా? వాళ్ళ నమ్మకంతో వాళ్ళు మాకు ఓట్లు వేశారు. సార్ ఎంత తెలివిగా చేశారంటే వీళ్ళు కమర్షియల్గా చేసేసారు సార్. కమర్షియల్ అంటే ఒక రోడ్డు వేసేయడము, ఒక 2 గుడిసెలు వేసేయడము, అంగుళ్ళు పెట్టేయడము, వాటికి కనెక్షన్ ఇచ్చేసేది, కరెంట్ కనెక్షన్ ఇచ్చేసి దాన్ని చూపించేసి కమర్షియల్గానే చేసేసారు సార్. ఇంతకాలం తిరుపతిలో మొత్తం రాష్ట్రంలో కూడా టీడీఆర్ బాండ్ల విషయం ఎప్పుడు కూడా ఎవరికి తెలిసేది కూడా కాదు. టీడీఆర్ బాండ్లు అంటే ఎవరికో తెలియదు. ఈసారి ఎందుకంత భారీ ఎత్తున సార్, భారీ ఎత్తున 100 కోట్లు 1000 కోట్లలో జరిగింది. ఇది మీరు చెప్పినట్టుగా అధికారులు మార్చండి, అధికారులు కాదు పాత అధికారులు కూడా ఎంక్వైరీ చేయండి. సబ్ రిజిస్టర్ కూడా దీంట్లో సబ్ రిజిస్టర్ ఎక్కువ పాత్ర. అతను ఎట్ట కమర్షియల్ ఇస్తాడు సార్? రోడ్డు 60 అడుగులు రోడ్డు వేయకముందే మన కమర్షియల్ అని ఏ విధంగా ప్రకటిస్తాం? రోడ్డు వేయకముందే 60 అడుగులు రోడ్డు అని మనం అనుకొని అది కమర్షియల్ అని ఎట్ట ప్రకటిస్తాం చెప్పండి? ఇప్పుడు న్యాయమైన వాళ్ళు బాధ్యతలు వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా చాలా మంది బాధ్యతలకి ఎక్కడ ఒకటి కూడా టీడీఆర్ బాండ్ ఇష్యూ కాల. అమ్ముడు పోయే వాళ్ళకి మాత్రం పూర్తిగా ఇచ్చేశారు. దీంట్లో అభినయ్ రెడ్డి పాత్ర పెద్దది. వాళ్ళకు కూటమయ్యి ఒక మాఫియా మార్గం నడిపించారు. టీడీఆర్ బాండ్లో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని తెలివిగా ఒక 3-4 ఇన్వాల్వ్మెంట్ చేసుకొని తెలివిగా వాళ్ళ పేరుతోనే పెట్టుకుంటా వచ్చారు. గతంలో అధికారులు కూడా ఎంక్వైరీ చేసి వీళ్ళ మీద కానీ న్యాయం జరగకపోతే ఇది సార్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు, నారాయణ గారు, రాష్ట్ర ప్రభుత్వం అంతా ఈ టీడీఆర్ బాండ్ల గురించి వెదురు చూస్తున్నారు సార్. దానివల్ల మీరు దీని మీద లోతుగా చేయండి సార్. వాళ్ళకి ఇచ్చేసారు టీడీఆర్ బాండ్లు, అవి నిలిపి రికవర్ చేయాలి. వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ దగ్గర రికవర్ చేయాలి. వాళ్ళు కోట్లు తినేసి వాళ్ళని రికవరీ చేయాలి. వాళ్ళ శిక్షా రూట్లు చేయాలి. చేయకపోతే దీనికి న్యాయం. స్టాఫ్ని తీసుకొని ఆటో నగర్లో రోడ్డు వేయడానికి సార్. అదే మరి అంకుర్ హాస్పిటల్ పక్కన ఒక రోడ్డు వేయడానికి, అంకుర్ హాస్పిటల్ మొలాకర్ రైట్ సైడ్ ఒక రోడ్డు వేయడానికి 3 రోడ్లు. అది కమర్షియలే కాదు, అది పూర్తిగా అక్కడ కమర్షియల్ అని చెప్పి అక్కడ ఏదో పెద్ద టౌన్షిప్ ఉండదు అన్నట్టు, ఏదో తిరుపతి గాంధీ రోడ్డు కర్నాలి ఇదిలాగా స్ట్రీట్ అని చెప్పేసి దానికి మించిన వీళ్ళు వాల్యుయేషన్ వేసుకొని
పెంచుకొని దాన్ని ఒక అతను చెప్పినట్టు మాఫియా మారిగా చేసిన దీంట్లో కూడా ఏంటంటే సార్ మెయిన్గా ఈ సచివాలయంలో పనిచేస్తారు స్టాఫ్ సార్ వీళ్ళు ఒక మాఫియా డాన్ మారి ఒక కింగ్ మారి తయారు చేసినారు సార్ వాళ్ళు ఒక రౌడీజం మారి ఎవడు సైట్ ఇవ్వమంటే వాడు ఇంటి కట్లు పెట్టుకొని కూడా పోయి బెదిరించేసి వచ్చిన రోజులు ఉన్నాయి సార్ సంతకం పెట్టవా అని చెప్పేసి వీళ్ళు అందరి దగ్గర ఒక సంతకాలు తీసుకొని వచ్చినవాడు సార్ తీసుకొచ్చి రాత్రి దౌర్జన్యం కాబట్టి ఈ డబ్బులు అమ్మేసి కమిషన్ తీసుకుని ఆడవాళ్ళు వెళ్ళిపోయినారు సంతకం సార్ కానీ వాళ్ళ ఆస్తులు కూడా అటాచ్ చేసైనా సరే ఆ డబ్బులు రికవర్ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్ మాస్టర్ ప్లాన్ డీవియేషన్ ఎందుకు పోయినారు ఏమైనా తర్వాత ఏదైతే టీడీఆర్ బాండ్లో ఎక్కువ అమౌంట్ ఎవరికైతే టీడీఆర్ బాండ్లో ఇచ్చినారు వాళ్ళన్నిటిపై కూడా మనం చట్టబద్ధత వేరుగా కాకుండా దాన్ని ఏ విధంగా రికవర్ చేయొచ్చు మనం దానికి ఇది పెట్టుకుంటే దాని ప్రకారం వాళ్ళ దగ్గర చేసుకుంటాం వీళ్ళేమంటారు కొత్తగా వచ్చిన పక్కన కమర్షియల్ గిల్లు చేసి నా పక్కన ఉండేదానికి దీనికి ఇలా అంటే మేము ఎట్లా ఇచ్చేది అంటే మాకు తక్కువ వచ్చి వాళ్ళకి ఎక్కువ వస్తే అట్లా ఒకే సైట్లో అనేది వీళ్ళందరూ బాధ అందుకని మనం ఏంటంటే పూర్తి స్థాయిలో మనం చెప్పినట్టు ముందు అధికారులు ఉంటే ఇది మనం ఎన్ని ఎంక్వైరీలు చేసినా మున్సిపాలిటీ ఇచ్చేసామని చెప్పి ఇచ్చారు. ఆ 1/1 క్యాన్సల్ అని చెప్పేసి ఎప్పుడో ఇచ్చినారు. క్యాన్సల్ అయిన దానికి రిజిస్ట్రేషన్ చేశారు. 1961 సంవత్సరంలో ఇప్పుడు మీరు అప్లికేషన్ తెచ్చారు కదా? అప్లికేషన్ తెచ్చారు సార్ మీది అది ఎక్కడ ఇక్కడ ఏదైతే మన ఇది రోడ్ మున్సిపల్ పార్క్ రోడ్లో కొట్టేటప్పుడు ఎంత అసలు ఎవరైతే హౌస్ ఉన్నారో వాళ్ళకి రాత్రి వాళ్ళకి ఏం చెప్పకుండా మొత్తం ఇల్లు పగలు కొట్టేశారు. అదే వేరే వాళ్ళకి కావాల్సిన ప్లేస్ లోకి వచ్చే ముందుకి వాళ్ళు ముందుగానే మొత్తం ఇన్ఫార్మ్ చేసుకొని ఎక్కడికి షిఫ్ట్ చేయాలని చెప్పి షిఫ్ట్ చేసి ఒక పద్ధతి ప్రకారం ఇది పెద్ద స్కామ్ సార్. ఈ రాష్ట్రంలో అతి పెద్ద స్కామ్ తిరుపతిలో జరిగింది. అది పెద్ద కుంభకోణం. దీంట్లో ఉదాసీనంగా కానీ మనం ఎవరైతే ప్రజలు కూడా హర్షించారు సార్. రెండోది మీరు కూడా దయచేసి మీరు కూడా ఫీల్డ్ విజిట్ చేసి పూర్తి స్థాయిలో ఏది కమర్షియల్ ఇక్కడి నుంచి ఎందుకు కమర్షియల్గా అక్కడికి ఇచ్చారు, ఏంటి, ఎవరు ఇచ్చారు, అధికారి ఎవరు చెప్తే ఇచ్చారు, దీని ఎవరి ప్రోత్సాహంతో జరిగింది, ఇది పూర్తిగా ఒక నివేదిక. ఆల్రెడీ టీడీఆర్ బాండ్ల మీద నేను ఫిర్యాదు చేశాను. ముఖ్యమంత్రి గారికి చేశాం, మంత్రి గారికి చేశాం, లోకేష్ గారికి చేశాం. చేసిన తర్వాత ఎంక్వైరీ కమిటీ చేశారు. నేను ఫిర్యాదు చేస్తేనే నన్నే పిలవకుండా ఎంక్వైరీ చేసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ ఆఫీసర్స్ రాంగ్ అయి చేస్తారు. ఈ చట్టం వీళ్ళే సృష్టిస్తున్నారు. వీళ్ళే ఇప్పుడు ఎవరైనా బాధ్యత పడితే ఇది అవ్వదు. మాట్లాడే ఓపిక కూడా లేదు ఈ ఆఫీస్లో. మమ్మల్ని నమ్మి ఓటేశారు సార్. కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓటేశారు. వాళ్ళకి న్యాయం జరగకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి పార్టీ దగ్గర ఇక్కడే కూర్చుంటాం. మిమ్మల్ని మీ మీద నమ్మకం ఉంది. మీరు మంగళగిరి నుంచి వచ్చారు. మీరన్నా న్యాయం చేయండి. బాధ్యత మీడియా వాళ్ళకు అదే స్థలం కోసం రోడ్ అంతా డైవర్ట్ చేశారు. 5 రోడ్లు వేసారు. 5 రోడ్లు దానికి అసలు అక్కడ ఎందుకు రోడ్ వేసారో కూడా తెలియదు. పోయి గ్రామీణ చూడండి సార్. అక్కడ సార్ ముందు 60 అడుగుల రోడ్డు మనం ప్రయత్నిస్తాము. 14 రోడ్లు మాస్టర్ ప్లాన్ రోడ్డు ఇంట్లో కూర్చొని ప్లాన్ చేశారు. మీరు గతంలో కూడా మీరు ఉన్నారు. ఆ రోజున మేయర్ కూడా తెలియదు టీజీఆర్ ఇది ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డు వాళ్ళకి ఇద్దరికే తెలుసు.
ఇది టీడీఆర్ బాండ్ల కోసం మాస్టర్ ప్లాన్ 14 వేసినారు. ధనంజయ రెడ్డి అనే అతన్ని ఎప్పుడో రిలీజ్ చేశారు. ఎందుకు చేశారని గమనించారు. మీకు అది ఒకసారి రిలీజ్ చేయలేదు. అతన్ని ఇప్పుడు 2019లో సబ్ రిజిస్టర్ కూడా ఈ టీడీఆర్ బాండ్లో సబ్ రిజిస్టర్ కూడా ఇన్వాల్వ్మెంట్ చేసేది కమర్షియల్ కింద పెట్టేసేది. అంటే కమర్షియల్ డబ్బు ఎక్కువ వస్తుందని 100 కోట్లు దీంట్లో అవినయ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కార్పొరేటర్లు, వైఎస్ఆర్ నాయకులు కలిసి రాష్ట్రంలోనే అతిపెద్ద కుంభకోణం తిరుపతిలో జరిగిన టీడీఆర్ కుంభకోణం. అతిపెద్ద కుంభకోణం. లిక్కర్ స్కామ్ తర్వాత తిరుపతిలో వేల కోట్ల కుంభకోణం తిరుపతిలో జరిగింది. దానికి సంబంధించి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు మేము తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా టీడీఆర్ కుంభకోణం మీద ఆ రోజు మా గలం వినిపించింది. మీడియా కూడా ఘోషించింది. బాధితులంతా రోడ్డు మీదకి వచ్చారు. ఈరోజు ఆ రోజున్న కూడా మాస్టర్ ప్లాన్ ప్రకారం కాకుండా వాళ్ళకు నచ్చినట్టు ఏది కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు అబ్బా కొడుకులు ఇద్దరికి నచ్చినట్టు ఆ రోజు మొత్తం అంతా డీవియేషన్ చేసి కమర్షియల్ని నాన్ కమర్షియల్ని కమర్షియల్ చేసేసి వాళ్ళ బినామీలు కట్టబెట్టే ప్రయత్నం చేశారు. టీడీఆర్ బాండ్లు అన్నీ ఎవరికి ఇష్యూ అయినాయి? కరుణాకర్ రెడ్డి గారు పెన్నుతో ఒక స్లిప్ రాసిస్తే, అభినయ్ రెడ్డి గారు ఒక పెన్నుతో స్లిప్ రాయిస్తే ఆ స్లిప్ ప్రకారం టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేశారు తప్ప నిజమైన పేదవారు కూలీ నాలి చేసుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని వాళ్ళు ఎవరైతే బాధితులు ఇల్లు కట్టుకున్నారో ఆ బాధితులకు న్యాయం జరగకుండా ఆ రోజు అన్యాయం చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఆ రోజు బాధితులు కలవడం జరిగింది. ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు మాటియడం జరిగింది. టీడీఆర్ బాండ్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తామని ఆ రోజు మాటిచ్చారు. ఈరోజు తిరుపతిలో ఆ బాధితులు అండగా కూటమి ప్రభుత్వం ఉంది. బాధితుల వెంట మేము ఉన్నాం. అందుకే ఈరోజు ఆ రోజు ఇచ్చిన ఫిర్యాదు మేరకే స్పెషల్ ఆఫీసర్ గారిని ఇక్కడ పంపించింది, డ్రైవ్ నిర్వహించింది. మేము కూడా స్పెషల్ ఆఫీసర్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమంటే ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగింది. ఎవరైతే దీంట్లో అక్రమంగా ఈ టీడీఆర్ కుంభకోణంలో ఎవరైతే భాగస్వాములు అయినారో పాత్రదారులు, సూత్రధారులను వెంటనే చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఫీల్డ్ విజిట్ చేయాలి. అసలు నాన్ కమర్షియల్ని కమర్షియల్ ఏ విధంగా చేశారు? 80 ఫీట్ల రోడ్లని 100 ఫీట్ల రోడ్లు ఎందుకు చేశారు? ఎవరి కోసం చేశారు? 4 రోడ్లు ఎక్స్ట్రా ఎందుకు చేశారు? గ్రావెల్ పోసేసి ఎందుకు వదిలారు? ఈరోజు అభివృద్ధి అంటే ఏంటి? అవినీతి కోసం అభివృద్ధి పేరు వాడారు. అభివృద్ధి పేరుతో అవినీతి చేశారు. ఈ తిరుపతిలో జరిగినంత అవినీతి ఎక్కడ జరగదు? మేము కూడా అడుగుతాం. వీధి నాటకాలు వేస్తున్నారు కదా, ఆ వీధి నాటకాలు ఏదో టీడీఆర్ బాండ్ల మీద వీధి నాటకాలు వేద్దాం. మనం కూడా వేద్దాం. బాధితుల తరపున మేము వస్తాం. మేయర్గా మీరు రండి. ఇంకెవరైనా మీ నాన్నగారు వేషం వేసుకొని ఇంకొకరు రండి. మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నాం. దాంట్లో కానీ ప్రజలు ఈ టీడీఆర్ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు అభినయ్ రెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని హర్షిస్తే దాని మీద చర్చకు పోదాం. దాని మీద మేము కూడా మాట్లాడడానికి సిద్ధం. అంతేగాని టీడీఆర్ బాండ్ల కుంభకోణాన్ని పక్కన పెట్టి పెంచిన విద్యుత్ ఛార్జీల మీద లేకపోతే ఇంకో దాని మీద మీరు ప్రోగ్రాములు చేస్తూ ఉంటే ఈరోజు నిజమైన బాధితులు ప్రతిపక్ష పాత్ర ఏంటి? మీకు ప్రతిపక్షం లేదు. నిజంగా మీరు ఓడిపోయారు. మీరు ఏం చేయాలి? వీళ్ళ కోసం నిలబడాలి. వీళ్ళ కోసం మీరు నిలబడ్డారా? తిరుపతి ప్రజల కోసం నిలబడ్డారా? లేదు. మీరు నాటకాలు ఆడటం మొదలుపెట్టారు. మేము కూడా ఇప్పుడు ప్రజల్లోకి మేము కూడా వెళ్తున్నాం. దాన్ని చర్చించుకున్నాం. అభినయ్ రెడ్డి గారు రోజు మేము కూడా కార్యక్రమాలు చేస్తాం. మేము కూడా మీ దగ్గరికి వస్తాం. రండి చర్చించుకున్నాం. మీ అవినీతి భాగవతానంతా రోజు బయటపెడతాం. తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్లు అనేది వేసింది సజ్జల రామకృష్ణారెడ్డి కోసం. అతని ప్లాన్ ప్రకారమే అభినయ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి మాస్టర్ ప్లాన్ రోడ్లు వేశారు. వెంచర్లో రోడ్లు వేశారండి. అతని వెంచర్లో రోడ్డు వేసేసి అతను ఆస్తుల కోసం డెవలప్ అయ్యేదానికి ఈరోజు 14 రోడ్లు మున్సిపల్ కౌన్సిల్లో కూడా మేయర్ కూడా తెలియదు అది చేసే సబ్జెక్టులు వచ్చినప్పుడు. వీళ్ళ అవినీతి కోసమే టీడీఆర్ బాండ్ల కోసమే 14 రోడ్లు వేశారు. అభినయ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి టీడీఆర్ బాండ్ల కోసం వేశారు. చూడండి, మీడియా ముందు అభినయ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి మీరు వచ్చి సమాధానం చెప్పండి. ఎవరోనో పనికిరాని వాళ్ళు పెంచుకు చెప్పేది కాదు. మీరు వచ్చి సమాధానం చెప్పండి. టీడీఆర్ బాండ్ల మీద అవినీతి జరిగిందో జరగలేదో అని. న్యాయమైన బాధితులు అన్యాయం అయిపోయినారండి. మీ లాభం పొందేవాళ్ళు 100 కోట్ల రూపాయలు కుంభకోణం చేసిన వాళ్ళకి విన్నాక టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. గతంలో సబ్ రిజిస్టర్ మీద కూడా దీన్ని ఎంక్వైరీ జరగాలి. సబ్ రిజిస్టర్ దీన్ని కమర్షియల్ చేసి పెట్టారు. మామూలు రోడ్లు వేసేసేది, 2 గుడిసెలు వేసేసేది, అక్కడ కరెంట్ చిక్కినాయి, ఇది కమర్షియల్ అని పెట్టేసేది. కమర్షియల్ అంటే 4 అద్దెలు వస్తుంది. 100 కోట్లు అభినయ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇక్కడ కొంతమంది కార్పొరేటర్లు, కొంతమంది వైకాపా నాయకులు అందరూ కలిసి భారీ ఎత్తున
అవినీతి జరిగింది. ఈ టీడీఆర్ బాండ్ల మీద దగ్గర దగ్గర 500 పైచీలకు టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేస్తుంటారు. ఆ టీడీఆర్ బాండ్ అందరూ ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు రికవరీ చేయాలి. ఆ టీడీఆర్ బాండ్ రికవరీ చేసి న్యాయమైన టీడీఆర్ బాండ్లకు రావాల్సిన వాడికి న్యాయం చేయాలి. దాని వరకు మేము దీని విషయంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇతర కూటమి నాయకులు అందరి దృష్టికి తీసుకువెళ్తాం. వాళ్ళ స్పెషల్ ఆఫీసర్లను పంపించారు. వాళ్ళకి న్యాయం జరిగేంతవరకు కూడా మేమందరం ఉంటాము. గతంలో కార్పొరేటర్గా నేను ఎన్నోసార్లు టీడీఆర్ బాండ్ల మీద లేవనెత్తాను. ఇంకా కూడా వాళ్ళకి పోరాడి న్యాయమైన టీడీఆర్ బాండ్లు రావాల్సిన వాడికి న్యాయం చేసేంత వరకు మేము ఉద్యమిస్తాం. ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని, మా డైరెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని గత 2 days నుంచి మనం టీడీఆర్ మేళా చేయడం జరుగుతుంది తిరుపతిలో. ఎవరైతే మాస్టర్ ప్లాన్ రోడ్స్లో ఎఫెక్ట్ అయ్యి బాండ్స్ రాలేదో, మాన్యువల్గా అప్లికేషన్స్ సబ్మిట్ చేశారు, బట్ వాళ్ళకి ఇంకా ఆన్లైన్లో అవ్వలేదు, వీటన్నిటినీ కూడాను ఈ మేళాలో వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ తీసుకోవడం జరుగుతుంది. అలాగే అప్లికేషన్స్ అన్నీ తీసుకున్న అప్లికేషన్స్ అన్నీ కూడాను నోటిఫికేషన్ ఇచ్చేసి, పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చి టీడీఆర్ కమిటీలో ఇమీడియట్గా అది వచ్చేటట్టుగా చూడటం అండ్ టీడీఆర్ కమిటీలో పెట్టి డిస్పోజ్ చేయించేటట్టుగా తొందరగా చేయడానికనే మేము ఇక్కడ వచ్చింది. దాదాపుగా 625 అప్లికేషన్స్ ఆన్లైన్ చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పటికి 400 మేళా రెస్పాన్స్ వచ్చింది. సో ఇంకా 225 దాకా రావాల్సినవి ఉన్నాయి. అవి కూడా మేము పర్సూ చేస్తున్నాం. అవి కూడా వస్తాయని నెక్స్ట్ 2-3 daysలో కంప్లీట్ చేస్తామని చూస్తున్నాం.